హే గైస్, బ్రహ్మణన్ రామాయణం యొక్క 5వ భాగానికి స్వాగతం. ఇదే రామాయణం యొక్క మొదటి యుద్ధ సన్నివేశం. ఇక్కడ మీరు ఇద్దరు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. వారిని ఒక పెద్ద పాముతో కట్టేసి బంధించారు. చూడండి, ఎవరు వాళ్ళు? ఎవరంటే రాముడు మరియు లక్ష్మణుడు. అవును, మీరు వారిని ఇంత దయనీయ స్థితిలో ఎన్నడూ చూడలేదు కదా. వారు గర్వంగా విజేతలుగా మరియు ఇతరులను ఓడించడాన్ని మీరు ఎల్లప్పుడూ చూస్తుంటారు. కాని వారు ఎల్లప్పుడూ గొప్ప రాక్షస రాజు అయిన రావణుడితో పోరాడుతుంటారు. రాముడు లక్ష్మణుడు ఇంత దయనీయ స్థితికి ఎలా వచ్చారు? మీరు చూడగలిగినట్లుగా ఈ చక్రం బాగా దెబ్బతింది. అయితే ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఒక దృశ్యం. వేరొక ఆలయంలో చెక్కబడిన ఇదే దృశ్యాన్ని మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం అన్ని వివరాలను చూడవచ్చు. ఇక్కడ రాముడు స్పృహ కోల్పోయి నేలపై పడి ఉన్నట్టు మనం చూడవచ్చు. అతని కళ్ళు స్పష్టంగా మూసుకుపోయాయి. కానీ జాగ్రత్తగా చూడండి, అతని వెనుక మరొక ముఖం ఉంది. అది అతని సోదరుడు లక్ష్మణుడు. అతను కూడా కొట్టివేయబడి కోమాలో ఉన్నాడు. ఎందుకంటే వారు నాగపాశ అనే ఆయుధంతో కొట్టబడ్డారు. ఇది బాధితులను అపస్మారక స్థితికి మరియు పక్షవాతానికి గురి చేసే విరుద్ధమైన పాములను విడుదల చేస్తుంది. ఈ పాము రాముడు లక్ష్మణుడిని ఎలా చుట్టుకుందో మీరు చూడవచ్చు. కానీ రాముడు మరియు లక్ష్మణుడు ఎందుకు పోరాడలేదు? ఎందుకంటే శత్రువు మాంత్రికుడు కాబట్టి. అతను ఎవరికీ కనిపించకుండా మేఘాలలో దాక్కున్నాడు. మీరు అతన్ని కనిపెట్టగలరా? ఇక్కడ ఎడమ మూలలో మేఘంలో దాక్కున్న ఒక వ్యక్తిని బాణం వదులుతున్నట్లు మీరు చూడవచ్చు. అతని పేరు ఇంద్రజిత్. అతను రావణుని కుమారుడు. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మీరు మేఘాలలో నీటిని చూడవచ్చు. సో పురాతన నిర్మాణదారులకు మేఘాల నుండి నీరు విడుదల చేయబడిందని తెలుసు. ఈ అందమైన చక్రం కూడా 1000 సంవత్సరాల పురాతనమైనది. ఇది థాయిలాండ్లోని ఫీమై టెంపుల్లో కనిపిస్తుంది. రాముడు లక్ష్మణుడు నేల మీద పడిన తర్వాత వానర సైన్యానికి ఏం జరిగిందో ఈ చక్రం చూపిస్తుంది. ఈ కోతులు వారి గుండెపై చేయి వేసుకొని తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు మీరు చూడవచ్చు. ఒక కోతి మాత్రం ఇద్దరి సోదరులను బ్రతికించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఉంది. చూడండి, మరో కోతి కన్నీరు తుడుచుకుంటుంది. ఈ కోతిని చూడండి, అది తన ముక్కును చీతుకుంటుంది. మీరు ఎక్కువగా ఏడ్చినప్పుడు మీ ముక్కు కూడా ఇలానే నిండిపోతుంది కదా. కానీ చూడండి, ఒక కోతి ఇంద్రజిత్ని గుర్తించింది. అతను ఎక్కడ చూపిస్తున్నాడో చూడండి. అతను డైరెక్ట్ గా మబ్బుల మధ్య దాక్కున్న ఇంద్రజిత్ని చూపిస్తున్నాడు. చూడండి, అతని వెనుక ఉన్న అతని స్నేహితులు కూడా ఇప్పుడు అతనిని గమనిస్తున్నారు. అతనిపై దాడి చేయడానికి రాళ్ళు మరియు చెట్ల కొమ్మలను తీస్తున్నారు. కుడివైపున ఒక కోతి చాలా హృదయ విదారకంగా ఉంది. అది ఏం చేసిందో మీరే చూడండి. కానీ బ్రహ్మణన్ దగ్గర ఉన్న చక్రం ఒక ముఖ్యమైన వ్యక్తిని చూపుతుంది. ఈ వ్యక్తి ఎవరు? బ్రహ్మణన్ రామాయణంలో మనం ఇంతకు ముందు ఎప్పుడైనా చూసామా? లేదు కదా. నిజానికి రామాయణం యొక్క మొదటి చక్రంలో మనం ఆయనని ఒకసారి చూసాము. మీకు గుర్తుందా? పంచభూతాలు విష్ణు వద్దకు వచ్చి రావణుడు అనే రాక్షసుడిని ఓడించడానికి భూమిపైకి రావాలని కోరారు కదా. ఇక్కడ చూడండి, అదే ఫిగర్ని ఇక్కడ ఎలా చూపించారో చూడండి. అతను ఎవరు? అతను గరుడ, విష్ణువు యొక్క వాహనం. శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి రాముడి అవతారం ఎత్తిన తర్వాత గరుడని ఎప్పుడు మనకు చూపించలేదు. కాని ఇప్పుడు అతని యజమాని అయిన రాముడు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాడు. అతనిని రక్షించడానికి గరుడు వస్తాడు. కానీ గరుడే ఎందుకు రావాలి? ఒకసారి ఆలోచించండి. గరుడు తనని రక్షించడానికి ఇక్కడకు ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే గరుడు నాగాయుధాలకు విరుగుడు కాబట్టి నాగులకు గరుడ బద్ధశత్రువు. అతను ఎల్లప్పుడూ నాగులను ఓడిస్తూనే ఉంటాడు కదా. నేను కూడా చాలా శిల్పాలలో మీకు చూపించాను. సో గరుడ రాముడు మరియు లక్ష్మణులను నాగాయుధం నుండి రక్షించి వారిని తిరిగి
చేతన స్థితికి తీసుకొస్తాడు, అంటే వారిని బతికిస్తాడు. ఇప్పుడు ఈ ప్యానెల్ని చూడండి. ఇది చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది కదా? అవును, ఇది డిజైన్ ప్రకారం వారు దానిని ఇలా అస్తవ్యస్తంగా చేశారు. ఎందుకంటే అసలు యుద్ధభూమి ఇలానే కనిపిస్తుంది. ఈ చెక్కడాలు చాలా నష్టాన్ని చూశాయి. ఇదైతే మరింత గందరగోళంగా ఉంది. ఈ మధ్యలో చాలా మంది పురుషులు మరియు రాక్షసులు పోరాడుతున్నారు. కానీ ఎడమ వైపున లక్ష్మణుడు విల్లును పట్టుకొని ప్రక్షేపక సూత్రాన్ని ఉపయోగించి ఆకాశంలోకి బాణం వేయడం మీరు చూడవచ్చు. అతని పక్కనే మరో బాణం వేస్తున్న రాముడు కనిపిస్తాడు. ఎలా వేస్తున్నాడో చూడండి. అతని పక్కనే ఒక స్పాటర్ ఉన్నాడు. అతను తన కంటి దగ్గర స్కోప్ పట్టుకొని శత్రువు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని రాముడికి చెప్తున్నాడు. ఇక్కడ శత్రువు ఎవరు? రావణుడు. రాక్షసరాజు అతనికి కుడివైపున చూపించారు. రావణుడు దేనిపై కూర్చున్నాడు? అతను 4 కాళ్ళు ఉన్న కుక్కలాంటి ఒక చిన్న దయ్యంపై కూర్చున్నాడా? రావణుడు రాక్షసుడిపై ఎందుకు కూర్చున్నాడు? అతను రాక్షసుడిపై కూర్చోలేదు. పుష్పక విమానం అని పిలువబడే తన విమానంలో కూర్చున్నాడు. సీతను కిడ్నాప్ చేసినప్పుడు అతను వాడిన ఫ్లయింగ్ మెషిన్ మీకు గుర్తుందా? దానికి సీట్ బెల్ట్లు, ఎగరగల సామర్థ్యం ఎలా ఉన్నాయో మీకు గుర్తుందా? అవును, అతను యుద్ధభూమిలో కూడా వాడుతున్న విమానం ఇదే. ఇక్కడ మీరు 2 వైపులా రెక్కలతో ఉన్న విమానం యొక్క ఫ్రంట్ వ్యూను చూడవచ్చు. మరియు మీరు అతని చేతులతో పాటు రాక్షసుడి ముఖాన్ని మాత్రమే చూడగలరు. కానీ ఈ యుద్ధ భూమిలో మనం విమానం యొక్క స్లైడ్ వ్యూను చూస్తాము. అందుకే మీరు రాక్షసుడి శరీరం మొత్తాన్ని చూడగలుగుతున్నారు. దాని రెక్కలలో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. రావణుడు 10 తలలు మరియు 20 చేతులతో అన్ని రకాల ఆయుధాలను పట్టుకొని చూపించబడ్డాడు. కానీ అతని గురించి ఏదో విచిత్రంగా ఉంది కదా? అదేమిటో చెప్పగలరా? ఇక్కడ రావణుడు పడిపోతున్నాడు. అతను స్ట్రైట్గా కూర్చోలేదు. అతను 30 డిగ్రీల యాంగిల్లో నేలపై పడినట్లు చూపించారు. పురాతన గ్రంథం ప్రకారం రావణుడు యుద్ధ రంగంలోకి వెళ్లి వానర సైన్యాన్ని నాశనం చేస్తాడు. రాముడి సైన్యం అంతా లక్ష్మణుడు మరియు హనుమంతుడితో పాటు రావణుడి యొక్క బలానికి సరిపోలేకపోతున్నారు. రావణుడు చాలా కాలం పాటు కనికరమే లేకుండా అందర్నీ పట్టుకున్నాడు. తరువాత అలా నెమ్మదిగా అలసిపోతాడు. అప్పుడు రాముడు యుద్ధంలోకి ప్రవేశించి రావణుని ఓడించగలుగుతాడు. ఇక్కడ మీరు చూస్తున్నది ఇదే. మీరు రాముడు బాణాలు వేయడం మరియు రావణుడు కింద పడటం చూడవచ్చు. సో రాముడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రావణుడిని అంతం చేస్తాడా? లేదు. రావణుడు అలసిపోయాడని రాముడికి తెలుసు. కాబట్టి ఇంటికి వెళ్ళి కోలుకున్న తర్వాత మరొక రోజు తిరిగి రావాలని అతనికి చెప్తాడు. తన భార్యను అపహరించిన వ్యక్తి పట్ల కూడా రాముడు ఎంత నిస్వార్థపరుడో, ఎంత దయతో ఉన్నవాడో ఇది తెలియజేస్తుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన చెక్కడం ఒకటి ఉంది. జాగ్రత్తగా చూడండి. మీరేం చూస్తున్నారు? ఇక్కడ గుర్రం మీద ఒక యోధుడు కూర్చొని ఉన్నాడు చూడండి. ఈ గుర్రం ముందున్న తన 2 కాళ్లను పైకి గాలిలో లేపుతుంది. అతని ముందు మరొక యోధుడు పూర్తి శక్తితో ఈటను ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు మనం యుద్ధభూమిలో ఉన్నామా? లేదు, ఇది యుద్ధభూమి కాదు. క్రింద చూడండి. అక్కడ ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అతని సైజును చూడండి, అలానే ఇతరుల యొక్క సైజును చూడండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. రాక్షసుల భూమి అయిన లంకలో ఇది జరుగుతోంది. ఆల్రెడీ ఈ వ్యక్తులందరూ చాలా పెద్దగా ఉన్నారు. కానీ ఈ రాక్షసుడు వాళ్ళకంటే చాలా పెద్దదిగా ఉన్నాడు. ఇంతకీ పడుకున్న ఈ జైంట్ ఎవరు? అతని పేరు కుంభకర్ణుడు. అతడు రావణుని తమ్ముడు. మీకు గుర్తుందా? రాముడు రావణుని ఓడించి ఇంటికి వెళ్ళి కోలుకొని తిరిగి రమ్మన్న సంగతి గుర్తుందా? కానీ కుంభకర్ణ రాక్షసుడికి ఒక విచిత్రమైన వైద్య పరిస్థితి ఉంది. ఎలుగుబంట్లు ఎలా నిద్రాస్థితిలో ఉంటాయో అలానే అతను సంవత్సరానికి 6 నెలలు నిద్రపోతాడు. అతను
నిద్రిస్తున్నప్పుడు అతనిని ఎవరూ లేపలేరు. కానీ ఇది అత్యవసరం. కాబట్టి రావణుడు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలోంచి లేపడానికి తన సైన్యాన్ని పంపుతాడు. ఈ వ్యక్తిని చూడండి. అతను జైంట్ చేతిపై ఉలిని ఉపయోగిస్తున్నాడు. మీరు జైంట్ చేయిపై కట్ చేసిన మార్కును చూడవచ్చు. కానీ ఈ రాక్షసుడు ఇంకా మేల్కొనలేదు. అతని పక్కన ఒక వ్యక్తి డైరెక్ట్గా జైంట్ చెవిలో శంఖాన్ని ఊదుతున్నాడు. చూడండి, ఎవరికైనా ఇలా చేస్తే వారు ఎలా ఉలికిపడి లేస్తారో ఒకసారి ఊహించుకోండి. కానీ అతను మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అతని పక్కనే ఒక బాకును పైకి లేపుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, అతను కుంభకర్ణుని నిద్ర లేపడానికి చూస్తున్నాడు. క్రింద ఒక వ్యక్తి నవ్వుతూ ఈ జైన్ జుట్టును లాగుతున్నాడు. అతను తనకు కావలసినది చేయగలనని అతనికి తెలుసు. కానీ ఈ నెఫిలిన్ని మేల్కొలపడం లేదు. అతని వెనుక మీరు ఏనుగును చూడవచ్చు. మరియు ఇద్దరు వ్యక్తులు ఈ జంతువును కంట్రోల్ చేయడాన్ని మీరు చూడవచ్చు. వారు ఏనుగుతో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వ్యక్తి నవ్వుతూ ఏనుగును ఎలా వెనుక నుండి తోస్తున్నాడు చూడండి. దాని తోక ఎలా ఉంచిందో చూడండి. వారు ఏనుగును ఈ జైన్ శరీరంపై నడిచేలా చేయబోతున్నారు. ఒక సాధారణ మానవునికి ఏనుగు తొక్కిందంటే వెంటనే అతను మరణిస్తాడు. కానీ కుంభకర్ణుడికి మాత్రం ఇది చీమ కుట్టినట్టు ఉంటుంది. మరొక వైపు ఒక గుర్రపు స్వారీ అతనిపై గుర్రాన్ని ఎక్కిస్తున్నాడు. ఈ సైనికుడు కుంభకర్ణుడిని బొడ్డుపై ఈటతో గుచ్చుతున్నాడు చూడండి. సో ఇప్పుడు అతను మేల్కొంటాడా లేదా? వారు అతని మీదుగా 1000 ఏనుగులు నడిచేలా చేస్తారు. చివరికి అతను మేల్కొని రాముడు మరియు అతని వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. నెక్స్ట్ చక్రంలో యుద్ధ భూమిలో మనం కుంభకర్ణుడిని చూడవచ్చు. అతనిపై ఎన్ని కోతులు దాడి చేస్తున్నాయో మీరు చెప్పగలరా? ఇక్కడ ఒక కోతి అతని ఛాతిని పట్టుకొని కొరికేందుకు ప్రయత్నిస్తుంది. ఆ పక్కనే మరో కోతి అతని చేతిని కొరుకుతోంది. ఆ రాక్షసుడు తన చేతిని ఎలా చాచాడో చూడండి. ఈ కోతి అతని చేతిని కొరికేందుకు ప్రయత్నిస్తుంది. పైన మరొక కోతి అతని భుజంపై జంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ మీరు కొంత కోతను చూడవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ మరొక కోతి అతని తలను కొరుకుతోంది. అతను తన జుట్టును నములుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి చాలా పెద్ద కర్లీ హెయిర్ ఉంది. కానీ ఈ కోతి అతని తలపై కొరకడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అతని వెనుక మరొక కోతి ఉంది. అతని ఎడమ చేయి పట్టుకొని అతని భుజంలోకి అతని పళ్ళు దిగిపోయేలా కొరుకుతోంది. కుంభకర్ణుడు ఇప్పటికే ఈ వానరాన్ని నాశనం చేసి దానిపై కూర్చున్నాడు. ఈ కోతి పూర్తిగా షేపే లేకుండా వంగి చూడండి. అతను తన చేతులతో మరొక కోతిని పట్టుకొని ఉన్నాడు. ఈ కోతి కూడా బహుశా చనిపోయి ఉండవచ్చు. ఇక్కడ మరొక కోతి అతని పైకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ కోతులు కుంభకర్ణుడిని చంపే అవకాశం లేదు. కుంభకర్ణుడు ఒక జైంట్. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన గ్రంథాలలో పేర్కొన్న నెఫ్లిం యొక్క వివరణకు సరిపోతాడు. కుంభకర్ణుడితో ఒకే సమయంలో చాలా మంది పోరాడారు. ఇటువైపు కూడా అతనితో పోరాడుతున్న వ్యక్తులను మీరు చూడవచ్చు. ఈ రాముడు రాక్షసుడిపై బాణాలు వేస్తున్నాడు. మరియు బాణాలు వేస్తున్న అతని సోదర లక్ష్మణుని కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ వానరాజు సుగ్రీవుడు ఒక పెద్ద బాకు పట్టుకుని ఉండడాన్ని మీరు చూడవచ్చు. రాముడు మరియు లక్ష్మణుల మధ్య మరొక వ్యక్తి ఉన్నాడు చూడండి. ఈ హ్యాండ్సమ్ వ్యక్తి ఎవరు? అతని శత్రువు వైపు చూడకుండా రాముణ్ణి మెచ్చుకున్నట్లు విచిత్రంగా చూపించారు. అతను ఎవరు? ఇప్పుడు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ వివరాలు ఉన్నాయి. అతని వెనుక మీరు ఒక సాధువును చూడవచ్చు. రాక్షసుడిని ఎలా ఓడించాలో రాముడికి అతను సలహా ఇస్తున్నాడు. ఆ సాధువు ఎవరు? ఇది చాలా చమత్కారంగా ఉంది. ఎందుకంటే అతని తలపై చాలా వెంట్రుకలు ఉన్నట్లు మరియు పొడవాటి గడ్డం ఉన్నట్లు చూపించారు. అలానే అతను ఒక త్రిశూలాన్ని పట్టుకున్నాడు చూడండి. ఇది అగస్త్య ముని యొక్క
క్లాసిక్ ఐకనోగ్రఫీ. అదే ఆలయంలో పెద్ద ఎత్తున చెక్కబడిన అగస్త్యుడి ప్రత్యేక విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. బ్రహ్మనాన ఆలయంలో అతను ఇలా కనిపిస్తాడు. కానీ రామాయణం యొక్క పురాతన వచనం ప్రకారం అగస్త్యుడు అక్కడ లేడు. ఈ సన్నివేశంలో అతని ప్రస్తావన లేదు. సో ఈ సాధు ఎవరు? మరియు క్లీన్ షేవ్ చేసుకున్న ఈ అందంగా కనిపించే వ్యక్తి ఎవరు? అసలు రామాయణం వచన ప్రకారం రాముడు మరియు కుంభకర్ణుల మధ్య జరిగిన యుద్ధంలో ఒక గుంపు గుమిగూడి రాముడి విజయాన్ని సంతోషిస్తుంది. రాక్షసుడిని ఓడించినందుకు సాధువులు మరియు దేవతలు అని పిలువబడే స్వర్గవాసులు రాముడిని మెచ్చుకున్నారని ఈ వచనం ప్రత్యేకంగా పేర్కొంది. ఇక్కడ శిల్పి చూపిస్తున్నది ఇదే. అతను ఒక సాధువును చెక్కాడు. అతను సంతోషంగా కనిపించే విధంగా ఉన్నాడు మరియు అతను రాముడి బాణాలకు అర్హుడుగా ఉన్నాడు. ఈ శిల్పి రాముణ్ణి మెచ్చుకునే ఒక అందమైన దేవతను చెక్కాడు. ఇక్కడ యోధులందరూ శత్రువులపై ఎలా దృష్టి పెడుతున్నారో చూడండి. అందరూ కుంభకర్ణుడిపై దృష్టి పెడుతున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం రాముడి పరాక్రమానికి పూర్తి విస్మయం కలిగి ఉన్నాడు. ఇక్కడ మీరు జైంట్ కుంభకర్ణుని డెడ్ బాడీని చూడవచ్చు. అతని బంధువులు చాలా బాధపడుతున్నారు. మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా? కాని కాదు. ఈ చెక్కడం అసలు ఉండకూడదు. ఎందుకంటే రామాయణం యొక్క పురాతన వచనం ప్రకారం కుంభకర్ణుడి తల, చేతులు మరియు కాళ్ళు అన్నీ రాముడు తన బాణాలతో వేరు చేశాడు మరియు అతని తలను సముద్రంలో విసిరివేశాడు. అందుకే అతని అంత్యక్రియల ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ మాత్రం చనిపోయిన కుంభకర్ణుడి యొక్క తల మరియు అన్ని శరీర భాగాలతో ఫుల్ బాడీ చెక్కు చెదరకుండా ఉన్న ఈ చెక్కడం మనకు కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఈ చెక్కడం అతని బంధువులు అతని శరీరంపై దుఃఖిస్తున్నట్లు చూపించడానికి ఉద్దేశించినట్లయితే అతని చుట్టూ స్త్రీలు చెక్కబడి ఉండేవారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ చెక్కడాన్ని చూస్తే ఇది స్త్రీలు మరియు కుటుంబ సభ్యులు ఒకరిపై దుఃఖిస్తున్నట్లు ఇది స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఈ శిల్పంలో వీరంతా పురుషులే అని ప్రత్యేకంగా చూపించారు. వారు పురుషులని ఇండికేట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా వారిని మీసాలు మరియు బ్యాడ్ చెస్ట్తో చూపించారు. కుంభకర్ణుడికి 2 భార్యలు ఉన్నారు కదా. ఇది కేవలం అంత్యక్రియల యొక్క ప్రక్రియ అయితే వారు ఖచ్చితంగా ఉండేవారు. కానీ మీరు 1, 2, 3, 4, 5 మరియు 6 వ్యక్తులను చూడవచ్చు. వారు అతని మరణానికి దుఃఖిస్తున్నారా? లేదు, వారిని ఏడుస్తున్నట్టు చూపించలేదు. నిజానికి కొందరిని ఆసక్తిగా నవ్వుతున్నట్లు చూపించారు. ఎందుకంటే వారు అతని శరీర భాగాలను తిరిగి ఉంచి అతన్ని ఒరిజినల్ షేప్కి తిరిగి వచ్చేలా చేస్తున్నారు. వారు అతని శరీర భాగాలను ఒకటిగా అతికిస్తున్నారు. ఈ వ్యక్తిని చూడండి. అతని చెయ్యి జైన్ చేయిపై ఉంచి వారు అంత్యక్రియలు చేసే ముందు వారంతా అతన్ని తిరిగి ఆకారంలో ఉంచుతున్నారని సూచిస్తుంది. ఈ వ్యక్తి ఏం పట్టుకున్నాడు చూడండి. అతని చేతిలో 3 ట్రయాంగిల్స్ ఉన్న ఒక స్ట్రేంజ్ డివైస్ ఉంది. ఇది ఏంటి? బహుశా ఇది శరీర భాగాలను కలిపి ఉంచే ఒక సూచరింగ్ డివైసా? ఈరోజు యుద్ధంలో ఎవరైనా చనిపోయి చెక్కు చెదిరిపోతే అతని శరీర భాగాలు ఒకదానికొకటి కలిపి ఉంచుతారు. కాబట్టి వారికి ఇష్టమైన వారు అతనికి సరైన అంత్యక్రియలు చేయడాన్ని చూడవచ్చు. కానీ 1200 సంవత్సరాల క్రితమే ఇండోనేషియా మరియు భారతదేశంలో ఇటువంటి ప్రక్రియ ఉందని మనం చూడవచ్చు. దాని గురించి ఆలోచించండి. వారికి అప్పటికి చాలా యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి ఈ శరీర భాగాలను ఒకచోట చేర్చడానికి ఈ సాంకేతికత అవసరం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు, కుంభకర్ణుని శరీర భాగాలను సేకరించి కుట్టించి పూర్తి ఆచారాలతో అతనికి సరైన అంత్యక్రియలు నిర్వహించబడ్డాయని. ఇండోనేషియాలోని బ్రహ్మనాన ఆలయంలో ఈ చెక్కడం లేకపోతే మనం దీనిని అర్థం చేసుకోలేము. ఎక్స్పర్ట్లందరినీ అయోమయానికి గురి చేసే శిల్పం ఇక్కడ ఉంది. ఈ వ్యక్తులు ఎవరు మరియు వారు ఏం చేస్తున్నారు?
కొంతమంది ఎక్స్పర్ట్లు ఇది సీత అని మరియు ఇది ఆమెకు సహాయకురాలైన త్రిజట అని చెప్తున్నారు. అయితే ఆమెను రావణుడు ఒక తోటలో ఉంచాడు. కానీ అలాంటి సంఘటన రామాయణంలో ఈ తరుణంలో వర్ణించబడలేదు. కుంభకర్ణుడి మరణం తర్వాత రామాయణంలో సీత త్రిజట ప్రస్తావన లేదు. కానీ ఎక్స్పర్ట్లు ఒక ముఖ్యమైన వివరణను కోల్పోతున్నారు. ఇది అసలు తోట కాదు. ఇది స్త్రీలు రాజభవనంలో కూర్చున్నారు. వారి వెనుక చూడండి, మీరు ఎక్స్ గుర్తులతో ఉన్న విండోస్ను చూడవచ్చు. నేను ఇంతకు ముందు లంకలో ఉన్న రాజభవన భవనాలలో ఇలాంటి విండోస్ను మీకు చూపించాను. మీరు కాలమ్స్ అండ్ ఈ బిల్డింగ్ యొక్క రూఫ్ను చూడవచ్చు. అలానే కర్టన్లను కూడా చూడవచ్చు. పక్కనే మీరు ఒక కుండలో ఉన్న మొక్కను చూడవచ్చు. ఈ పునాదిని అలానే ఈ పెద్ద వైన్ జార్ను చూడండి. సో ఇది ఖచ్చితంగా సీతను బందీగా ఉంచిన ప్రదేశం కాదు. ఆమెను కిడ్నాప్ చేశారు. సో ఆమెను ఎటువంటి సౌకర్యాలు లేని తోటలో ఉంచారు. కాబట్టి వారు తమ రాణులు ఏడుస్తూ లంకలోని గొప్ప రాజభవనాన్ని చూపిస్తున్నారని ఈ వివరాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మరొక వివరణ ఉంది. ఈ చెక్కడం నిజంగా ఏం చూపుతుందో మనకు సూచిస్తుంది. ఈ వ్యక్తి ఎవరు? మీరు ఆమెను ఇంతకు ముందు చూసారా? మీరు కర్లీ హ్యార్తో, పెద్ద కళ్ళు మరియు అధిక బరువుతో ఉన్న ఈమెను ఇంతకుముందు చూశారు. ఒకసారి కాదు, ఇంతకుముందు 2 వేర్వేరు శిల్పాలలో ఆమె కనిపించింది. మరియు ఆమె లంక పతనానికి మూల కారణం. ఆమె రావణుని సోదరి శూర్పణఖ. చక్రాలన్నిటిలో కన్సిస్టెంట్గా అదే కర్లీ హెయిర్, పెద్ద కళ్ళు మరియు అధిక బరువు కలిగిన శరీరంతో ఆమెను ఖచ్చితమైన రూపంలో ఎలా చూపించాలో చూడండి. ఇక్కడ మనం శూర్పణఖ మరియు 2 స్త్రీలు ఏడుస్తున్నట్లు చూడవచ్చు. అసలు రామాయణంలో లంక రాణులు మరియు చనిపోయిన వారి భార్యలు అందరూ ఏడవడం మరియు శూర్పణఖను మందలించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో కుంభకర్ణుడు మరియు వారి మంచి సైన్యాధిపతులు మరణించారు మరియు లంకవాసులు ఆశ కోల్పోయారు. వారు ఓడిపోతారని వారికి తెలుసు. సో ఈ స్త్రీలు గుమిగూడి ఈ పతనం ఎలా ప్రారంభమైందో మాట్లాడుకుంటున్నారు. శూర్పణఖ కష్టాలను ఎలా ప్రారంభించిందో, ఆమె రామునిపై ఎలా మోహానికి గురైందో మరియు ఆమె తన సోదరుడు రావణుని దగ్గర ఎలా ఏడ్చిందో, అతను కోపం తెచ్చుకొని రాముడి భార్యను అపహరించాడని వారందరూ ఎత్తి చూపించారు. శూర్పణఖ లేకుంటే ఈ స్త్రీల భర్తలు ఈరోజు జీవించి ఉండేవారు. ఇది రామాయణంలో సరిగ్గా కుంభకర్ణుడి మరణానికి మరియు రాజు మరణానికి మధ్య వ్రాయబడింది. సో సిగ్గుతో మోకాలపై పడి శూర్పణఖతో పాటు రాక్షసుల రాణులు మరియు భార్యలు ఏడుస్తున్నట్లు చెక్కినట్లు ఇది కన్ఫర్మ్ చేస్తుంది. అయితే ఇప్పుడు లంకలోని ఇతర స్త్రీల పరిస్థితి ఏంటి? తమ భర్తలు కనీసం బతుకుతారా? దానికి సమాధానం ఆల్రెడీ ఈ చెక్కడంలో ఇండికేట్ చేశారు. ఎలాగో చెప్పగలరా? అవును, ఇక్కడ చాలా పెద్ద బ్యాండికూట్ ఎలుక ఉంది చూడండి. అనారోగ్య శకునం మరొకసారి బయటపడింది. ఈసారి అది తన వెనుక ఉన్న 2 కాళ్లపై నిలబడి దూకడానికి సిద్ధంగా ఉంది. అది ఈ ఆడవాళ్ల మీద మురుగుతుంది చూడండి. అతి త్వరలో చాలా చావు విధ్వంసం జరగబోతుంది. నేను ఇంతకు ముందు 2 సార్లు బ్యాండికూట్ ఎలుకను మీకు చూపించాను. మొదట రాముడి తండ్రి చనిపోయినప్పుడు అది కనిపించింది. అది అతని శరీరం కింద కనిపించింది మరియు అంత్యక్రియల స్థలంలో మిగిలిపోయిన మాంసాన్ని తింటుంది. రెండోసారి సీతను రావణుడు అపహరించినప్పుడు కనిపించింది. రావణుడు ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి రాముడికి చాలా బాధ కలిగించాడు. అప్పుడే ఆమె పక్కన ఈ బ్యాండికూట్ ఎలుకను చూపించారు. ఇక్కడ రావణుడు అతని మనుషుల మరణం మరియు చీకటి భవిష్యత్తును సూచిస్తూ మరొకసారి చూపబడింది. బ్రహ్మాండ రామాయణంలో ప్రతీకవాదం యొక్క అనేక పొరలు దాగి ఉన్నాయి. నేను దానిలోకి ఎక్కువగా వెళ్ళాలి అనుకోవడం లేదు, ఎందుకంటే మానవులు దాగి ఉన్న సింబల్స్ పై శ్రద్ధ చూపరు. అయితే ఈ చెక్కడంలో బ్యాండికూట్ 3వసారి కనిపించిందని అర్థం చేసుకోండి. ఇక శూర్పణఖ కూడా 3వసారి కనిపించింది. ఈ విధంగా ఎందుకు చూపించారని ప్రశ్నించడం ఇంట్రెస్టింగ్గా ఉంది.
అలాగే మూడవసారి కూడా ఏదైనా కనిపించిందా అని ప్రశ్నించడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. పురాతన నిర్మాణదారులు బ్రహ్మాండ రామాయణంలో చాలా దాచిన కోడ్లను ఉంచారు. నేను మీకు మంచు కొండ యొక్క కొనను మాత్రమే చూపుతున్నాను. కానీ ఈ చెక్కడం కూడా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. రాక్షసుల భార్యలు రాక్షసులలా ఎందుకు కనిపించలేదు? వారు నేడు ఉన్న సూపర్ మోడల్లా ఎందుకు కనిపిస్తున్నారు? దీనిని నెక్స్ట్ శిల్పంలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఒక వ్యక్తిని పడుకోబెట్టడం మరియు అతని చుట్టూ చాలా మంది స్త్రీలు ఏడుస్తున్నట్లు మీరు చూడవచ్చు. అతను ఎవరు? అతను మరెవరో కాదు, రాక్షసుల యొక్క రాజు, రాముడికి పరమ శత్రువు అయిన రావణుడు. అతను రావణుడు అని మనకు ఎలా తెలుసు? ఎందుకంటే అతను చాలా తలలతో చూపించబడ్డాడు. ఈ చెక్కడంలో మనకు 5 తలలు కనిపిస్తాయి మరియు మిగిలిన 5 వెనుక ఉన్నాయని మనం ఊహించవచ్చు. మీరు అతని యొక్క అనేక చేతులను కూడా చూడవచ్చు. కాబట్టి ఇది రావణుడు అని మనకు ఖచ్చితంగా తెలుసు. అయితే అతని మరణాన్ని హఠాత్తుగా ఎందుకు చూపించారు? ఈ సన్నివేశానికి ముందు రాముడు మరియు రావణుడు యుద్ధం చేసుకున్నట్లు చూపించే కనీసం 1 లేదా 2 శిల్పాలు ఉండాలి. కానీ ఆ శిల్పాలు అన్నీ ధ్వంసమయ్యాయి. గత కొన్ని చక్రాలలో మనం స్పష్టంగా చూడగలిగాం. చాలా రాతి పలకలు తీవ్రమైన నష్టానికి గురయ్యాయి. రావణుడు మరియు రాముడి మధ్య జరిగిన చివరి యుద్ధం యొక్క శిల్పాలను మనం కోల్పోయాము. రావణుడి పాదాల వద్ద అతని భార్య లంకరాణి కన్నీళ్లు పెట్టుకోవడం మీరు చూడవచ్చు. ఈమె రావణుడి భార్య అని మనకెలా తెలుస్తుంది? ఎలా అంటే ఆమె తన తాళి బొట్టును తొలగిస్తుంది. చూడండి, దీనిని మంగళసూత్రం అని కూడా పిలుస్తారు. ఇది వెస్టర్న్ వరల్డ్లో వెడ్డింగ్ రింగ్ లాగా హిందూ సంప్రదాయాలలో ఇలా వివాహం జరుగుతుంది. ఒక హిందూ స్త్రీకి వివాహం జరిగినప్పుడు తన భర్త ఆమె మెడలో ఈ మంగళసూత్రంను కడతాడు. ఆమె తన భర్త జీవించి ఉన్నంత వరకు దాన్ని తీయదు. ఇక్కడ ఆమె మంగళసూత్రాన్ని తీసివేసి తన భర్త పాదాలపై ఉంచడం మనం చూడవచ్చు. సమీపంలో మరొక మహిళ ఉంది చూడండి. ఆమె ముఖం నాశనం చేయబడింది. బహుశా ఆమె రాణికి సహాయకురాలు కావచ్చు, లేదా రావణుని మరొక భార్య కావచ్చు. రావణుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. మీరు అతని మరణం గురించి విలపిస్తున్న అందరినీ ఇక్కడ చూడవచ్చు. ఒక స్త్రీ అతని చేతిని తాకినట్లు చూపబడింది. మరొక స్త్రీ అతని ఛాతీపై తన చేయి ఉన్నట్లు చూపబడింది. మరియు చివరి స్త్రీ బహుశా అతని తలపై చేయి వేసి ఉండవచ్చు. రావణుడిని అతని భార్యలు ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ చిత్రం చూపిస్తుంది. రాక్షస రాజు భార్యలు రాక్షసులులాగా ఎందుకు కనిపించలేదో మీరు గమనించారా? చాలా శిల్పాలలో ఆడ రాక్షసులనే చూపించారు, కానీ రావణుడి భార్యలను మాత్రం సూపర్ మోడల్స్లా ఎలా చూపించారో చూడండి. మనం దీనిని చివరి శిల్పంలో చూసాము. మీరు దీన్ని ఇంతకు ముందు గమనించి ఉండవచ్చు, మరియు మీరు మునుపటి ఎపిసోడ్లను చూసినట్లయితే మీరు దీనిని వానర వంశంతో కూడా గమనించి ఉండవచ్చు. ఈ వానరులు కోతుల వలె కనిపిస్తున్నాయి, మరియు వానర రాజు కూడా చదునైన ముక్కు మరియు ఎత్తు పళ్ళు ఉన్న కోతిలా కనిపిస్తున్నాడు. కానీ అతని భార్యలు చూడండి, ఆమె అసలు కోతిలా కనిపించడం లేదు. అతని భార్య కూడా మనిషిలా అందమైన స్త్రీలా కనిపిస్తుంది. అతని రాజభవనంలోని ఇతర ఆడవాళ్ళను చూడండి, వాళ్ళందరూ మనుషుల్లా కనిపిస్తున్నారు. కోతులు మరియు రాక్షసుల రాజస్త్రీలు మనుషులలా ఎందుకు కనిపిస్తున్నారు? రాక్షసులకు రాక్షసులు ఉండాలి, కోతులకు కోతులు ఉండాలి కదా. కానీ ఆడవారు అందరూ ఆడవారు కాదు. ఎందుకంటే మీరు సాధారణ ఆడ రాక్షసులను కూడా చూడవచ్చు, కానీ వానర రాజులు మరియు రాక్షస రాజుల యొక్క రాణులను ఎల్లప్పుడూ మానవులుగానే చూపిస్తారా? పురాతన కాలంలో వివిధ జాతుల మధ్య సంతానోత్పత్తి జరిగేదా? ఫర్ ఎగ్జాంపుల్, నియాండర్తల్స్ మనుషులతో సహజీవనం చేశారా మరియు మనతో పాటు జీవించారా? ముఖ విలువలో మనం రామాయణాన్ని కొంత అపనమ్మకంతో చూస్తాము కదా. రాక్షసులు మరియు అధునాతన కోతులు మనుషులతో నివసించారా? ఇదొక ఫ్యాంటసీ సినిమాలా ఉంది కదా. అయితే దయ్యాలు నిజంగా నియాండర్తల్సా? అన్ని పురాతన గ్రంథాలు
వారు మెరుగైన శారీరక బలం కలిగి ఉన్నారని, కానీ మానవుల కంటే తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారని చెప్తున్నాయి. మానవులతో పాటు ఇతర జాతులు పక్కపక్కనే ఉండే అవకాశం ఉందా? నియాండర్తల్ వంటి ఇతర జాతులు మానవ భార్యలను తీసుకుంటాయా? మరి శిల్పులు ఈ విధంగా ఎందుకు చెక్కారు? ఇప్పుడు మనం రావణుడి వద్దకు తిరిగి వద్దాం. రావణుడిని అంత్యక్రియల చితిపై చెక్క కుప్ప పైన చూపించారు. దిగువన చక్కగా పేర్చిన చాలా చెక్కలు ఉన్నాయి. పైన ఒక చెక్క పలకను పువ్వులు మరియు పూలదండలతో అలంకరించారు. ఈ రోజు భారతదేశంలో అంత్యక్రియలు ఎలా జరుగుతాయి అనేదానికి ఇదే విలక్షణమైనది. గత 1200 సంవత్సరాలలో పెద్దగా ఎలాంటి మార్పు లేదు. అయితే మనం దీన్ని రాముడి తండ్రి అంత్యక్రియలతో పోల్చినట్లయితే అక్కడ అతను ఒక పెట్టెలో చేతులు చాచి కూర్చున్నట్లు చూపబడింది. ఈ రకమైన అంత్యక్రియలు హిందువులలో వినబడవు. కాబట్టి ఈ రెండు అంత్యక్రియల వేడుకల మధ్య గుర్తించదగిన డిఫరెన్స్ ఉంది. అయితే అలాంటి డిఫరెన్స్ ఎందుకు చిత్రీకరించారో అర్థం చేసుకోవడానికి మీరు లోతుగా చూడాలి. మళ్ళీ ఈ చెక్కడం ఆర్కియాలజిస్టులు, హిస్టోరియన్లు మరియు టూర్ గైడ్లు అందరినీ కూడా కన్ఫ్యూషన్ అయ్యేలా చేసింది. ప్రజాభిప్రాయం ప్రకారం విశ్వామిత్రుడు లేదా వశిష్ఠుడు సంతోషించి రావణుడు చనిపోయాడని తన శిష్యులకు చెప్తున్నాడని అనుకుంటున్నారు. మళ్ళీ అటువంటి సంఘటన రామాయణంలో ప్రస్తావించబడలేదు. ఈ వివరణ తప్పు. కాబట్టి మనం ఈ చెక్కడాన్ని డీకోడ్ చేయాలి. చెక్కడాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ వ్యక్తులు ఎవరు? వారు ఏం చేస్తున్నారు? ఈ వ్యక్తులను గుర్తించడానికి ఏదైనా మార్గం ఉందా? పురాతన నిర్మాణదారులు కొన్ని యాదృచ్ఛిక బొమ్మలను ఇలా చెక్కగలిగారు. వారు ఎవరో మనం అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నారా? లేదు. పురాతన నిర్మాణదారులు మంచి పని చేశారు. అయితే ఈ 5 వ్యక్తులు ఎవరో అర్థం చేసుకున్నంతగా మనం గమనించడం లేదు. నిజానికి అదే 5 వ్యక్తులు ఒకరు గడ్డంతో మరియు గడ్డం లేకుండా 4 ఇంతకు ముందున చక్రంలో కనిపించారు. బ్రహ్మాండ రామాయణంలోని ఈ దృశ్యం మీకు గుర్తుందా? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు దృశ్యాన్ని గుర్తించుకుంటే మీరు వీక్షకులకు అర్హులు. ఎందుకంటే 99% మంది వీక్షకులు ఈ దృశ్యాన్ని గుర్తించుకోలేరు. బ్రహ్మాండ రామాయణంలోని మొదటి సన్నివేశం ఇది. ఈ 5 వ్యక్తులు విష్ణువు వద్దకు వెళ్ళి రావణుడిని చంపమని అభ్యర్థించారు. ఇది మిషన్. మరియు ఇప్పుడు ఈ మిషన్ పూర్తయింది. రావణుడు చంపబడ్డాడు. ఇదే రామాయణం యొక్క మొత్తం పాయింట్. భగవంతుడి ద్వారా చిరునాశనం అయింది. ఈ వ్యక్తులు తమ కష్టాలకు తెరదించుతున్నారు. అందుకే ఈ చెక్కడం ఇక్కడ చూపబడింది. మీరు వారిని కంపేర్ చేసి చూస్తే వీరంతా ఒకే వ్యక్తులని, గడ్డమున్న ఒక వ్యక్తి మరియు క్లీన్ షేవ్ చేసుకున్న 4 వ్యక్తులని మీరు తెలుసుకుంటారు. బ్రహ్మాండ రామాయణం గురించి అనేక పుస్తకాలు మరియు పత్రాలు రాయబడ్డాయి. కానీ వాటిలో ఏది దీన్ని సరిగ్గా డీకోడ్ చేయలేదు. సో మనం కొన్ని అద్భుతమైన పనులు చేస్తున్నాం గైస్. పురాతన హిందూ ఇతిహాసం ఇండోనేషియాలో వేల మైళ్ళ దూరంలో చెక్కబడిందని భవిష్యత్ తరాలు గ్రహించి కథను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. గడ్డమున్న వ్యక్తి ముఖంలో ఆనందాన్ని చూడండి. అతను బహుశా రావణుడి మరణ వార్తను ఇతర వ్యక్తులకు ప్రకటిస్తాడు. ఈ వ్యక్తుల ముఖాల్లో ఉన్న రిలీఫ్ యొక్క ఎక్స్ప్రెషన్ను చూడండి. వారు ఒకరినొకరు హగ్ చేసుకుంటున్నారు. చివరికి చెడు నాశనమైందని ఆనందంగా మరియు రిలీఫ్గా ఉన్నారు. ఆ ప్రదేశమంతా పూలతో, పక్షులతో నిండి పండుగ వేడుకను చూపిస్తుంది. ప్రతి సంవత్సరం రావణుడు మరణించిన రోజును హిందువులు దీపావళి లేదా దసరాగా జరుపుకుంటారు. ఆ రోజు తమ ఇళ్లను పూలతో అలంకరించి, స్వీట్ను పంచి, క్రాకర్స్ను కాల్చి ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ చెక్కడం మొదటి దీపావళి లేదా దసరాను సూచిస్తుంది. ఇది రావణుడు చనిపోయినప్పుడు మొదటిసారిగా పండుగ ప్రారంభమైంది. నెక్స్ట్ చెక్కడంలో మనం చివరకు సీతారాముల కలయికను చూడవచ్చు. ఇది సీత, కానీ రాముడి ముఖం బాగా దెబ్బతింది. ఫోటోషాప్ని ఉపయోగించి దీన్ని మళ్ళీ సృష్టిద్దాం. రాముడు మరియు సీత కలిసి ఒరిజినల్గా ఈ విధంగానే ఉండేవారు. ఇంతకాలం విడిపోయిన వాళ్ళ ముఖాల్లో బాడీ లాంగ్వేజ్లో ఐక్యత కనిపిస్తుంది.
వారిద్దరిని ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. మీరు వారి ముందు పేర్చబడిన ఆహారాన్ని చూడవచ్చు. వారి వెనుక ఉన్న ఫర్నిచర్ను, ఆ పక్కనే రాజభవనాలను మీరు చూడవచ్చు. పక్క గదిలో మీరు లక్ష్మణుడిని చూడవచ్చు. అతని సోదరుడు మరియు మరదలు కలిసి ఉన్నట్టు చూడడానికి చాలా సంతోషంగా ఉంది. అతని ముందు వానరరాజు సుగ్రీవుడు ఉండేవాడని, ఆ చెక్కడం ఇలాగే ఉండేదని నేను 99% నమ్మకంతో చెప్తున్నా. ఈ చక్రాలు ధ్వంసం కావడం చాలా దారుణం, కానీ అట్లీస్ట్ మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని రీక్రియేట్ చేయగలుగుతున్నాము. అతని వెనుక మీరు 2 సాధువులను చూడవచ్చు. చివరకు మీరు ఈ గడ్డమున్న సాధులను చూడడం మొదలుపెట్టారు. రావణుడు కనిపించిన తర్వాత వారు ఎప్పుడూ అక్కడ లేరు, ఎందుకంటే రావణుడు ఈ సాధువులకు మరియు ఆచారాలకు వ్యతిరేకంగా ఉండేవాడు. సో ఇప్పుడు వారు మళ్ళీ కనిపించడం ప్రారంభించారు. వారు కూడా రామ మరియు సీత కలిసి ఉండటం చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎడమవైపున ఒక వ్యక్తి గుర్రపు సవారి చేస్తూ సీతను రాముణ్ణి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు మీరు చూడవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అఫ్కోర్స్ ఇప్పుడు వారు భారతదేశంలోని తమ సొంత రాజ్యానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అవును, వారిని బహిష్కరించి 14 సంవత్సరాలు గడిచిపోయాయి. వారు తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి రాజు మరియు రాణిగా పట్టాభిషేకం చేయడానికి సరైన సమయంలో ఉన్నారు. చివరికి మరొక సమస్య పరిష్కారం కావడం మనం చూసాము. రాముడు మరియు సీత వారి సొంత రాజ్యానికి రాజు మరియు రాణిగా పట్టాభిషేకం చేస్తున్నారు. రాముడు ఒక విచిత్రమైన పోస్టులో కూర్చొని ఉండడాన్ని మీరు చూడవచ్చు. పట్టాభిషేక ప్రక్రియలో పురాతన రాజులు ఇలానే కూర్చునేవారు. రాముని సోదరుడైన భరతుడిని రాముడు అడవికి వెళ్ళినప్పుడు పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం సమయంలో చుట్టబడిన బెల్ట్ను చూడండి. అదే బెల్ట్ రాముడి కాలికి మరియు అతని శరీరానికి ఎలా చుట్టబడిందో చూడండి. సో ఈసారి 14 సంవత్సరాల తర్వాత రాముడు ఎట్టకేలకు తిరిగి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాముణ్ణి విస్తృతమైన ఆభరణాలతో చూపించారు. ప్రతిదీ స్వచ్ఛమైన బంగారంతో మరియు వజ్రాలతో పొదిగించబడిందని నేను బెట్ వేస్తున్నాను. మీరు అతని తల చుట్టూ ఉన్న హేలును చూడవచ్చు. అతని పక్కన మీరు సీతను చూడవచ్చు. ఆమె తల చుట్టూ కూడా ఒక హేలో ఉంది. ఆమెకు కూడా రాణికి తగిన ఆభరణాలతో అద్భుతంగా అలంకరించారు. అయితే ఇద్దరి ముఖాలు చూస్తే వారి ముఖాలు చాలా కఠినంగా కనిపిస్తున్నాయి. ఈ తీవ్రమైన సీరియస్ ఎక్స్ప్రెషన్కు కారణమేంటి? వాటిని నవ్వుతూ శిల్పి ఎందుకు చెక్కలేదు? దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. సీత అపహరణకు దారితీసినందుకు, వారు అజ్ఞాతవాసానికి వెళ్ళవలసి వచ్చినందుకు వారు చాలా విచారం మరియు పగతో ఉండవచ్చు. రాముడు వెళ్ళి పెద్ద సైన్యం ఉన్న గొప్ప రాక్షసరాజుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అతను సులభంగా తన రాజ్యంలో ఉన్న సొంత ఇంటికి వెళ్ళి సహాయం కోసం అడగవచ్చు, కానీ అతను వాగ్దానాన్ని ఉల్లంఘించలేదు. మేబీ వారు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇదంతా విలువైనదేనా? అయితే రాజు మరియు రాణి వెనుక సహాయకులు పట్టుకున్న ఫ్లై విస్క్స్లను చూడండి. వారు కూడా ఎలా నవ్వడం లేదో గమనించండి. ఆపై భరతుడు అదే వేడుకను పొందడాన్ని మనం కంపేర్ చేయవచ్చు. అతను నవ్వకుండా ఎలా ఉన్నాడో గమనించండి. మీరు ఆధునిక పట్టాభిషేకాలను పరిశీలిస్తే, అంటే కింగ్ చార్లెస్ III వంటి పట్టాభిషేకాన్ని పరిశీలించండి. అతను చాలా విచారంగా కనిపిస్తున్నాడు. మీరు చిరునవ్వుతూ ఉండరని నేను అనుకోను. వారు మీకు నవ్వకుండా మరియు గంభీరమైన ప్రవర్తనను కలిగి ఉండేందుకు శిక్షణ ఇస్తారని నేను భావిస్తున్నాను, ఎందుకంటే అందరి చూపు మీపైనే ఉంటుంది. సమీపంలో మీరు 2 వ్యక్తులను అయితే చూడవచ్చు. వారిలో రాముడితో కలిసి ప్రతి చోట పర్యటించిన సోదరుడు లక్ష్మణుడు ఉన్నాడు. అతను నవ్వుతూ కనిపిస్తున్నాడు. అవతలి వ్యక్తి భరతుడు. అతను తన గుండెకు దగ్గరగా తన ఛాతీపై చేయి వేసుకుని ఉన్నాడు. మధ్యలో కాస్త భయానకమైన ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి. అతను బిగ్గరగా నవ్వుతున్నాడు, కానీ అతను కొంచెం భయంకరంగా ఉన్నాడు. ఇతను రావణుడి సోదరుడు మరియు లంకకు కొత్త రాజైన విభీషణుడు. భారతదేశంలో జరిగే రాముడి పట్టాభిషేకం చూసేందుకు లంక నుంచి వచ్చాడు. బ్రహ్మనాన్ రామాయణంలో విభీషణుడిని చెక్కడం బహుశా ఇదే. విభీషణుడు కూడా రాక్షసుడే. అతను రాముడి సోదరుడు.
కాబట్టి అతను మానవుల కంటే కొంచెం భయంకరంగా కనిపిస్తున్నాడు. అతను ఒక నియండర్తల. రాముడు, సీత మరియు సహాయకులు గంభీరంగా ఉన్నప్పటికీ పక్షులు వేడుకను స్పష్టంగా ఎంచుకుంటున్నాయి. ఎడమ వైపున మీరు ప్రేమలో ఉన్న జంట పక్షులను చూడవచ్చు. అవి రాముడు మరియు సీతను సూచిస్తున్నాయి. కుడివైపున మీరు రాజభవనాన్ని చూడవచ్చు. ఇది గేబుల్ ఎండ్ రూఫ్తో కూడిన గొప్ప 2 అంతస్తుల నిర్మాణం. ఈ విండోస్ను చూడండి. చిన్న స్క్వేర్ మధ్యలో ఒక ఎక్స్ గుర్తులతో వాటిని తయారు చేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదేలాంటి విండోస్ను వీటిని జాలి విండోస్ అంటారు. ఇప్పటికీ ఇండియాలో వీటిని వాడుతున్నారు. అవి మంచిగా కనిపిస్తాయి. వాటి నుంచి మంచి గాలి ప్రవాహం వస్తుంది. సూర్యరశ్మిని లోపలికి వచ్చేలా చేస్తాయి. ఈ ప్యాలెస్ పైన మనం 1, 2, 3, 4 పక్షులను చూడవచ్చు. కానీ ఒక రహస్య వివరాలు ఇక్కడ ఉన్నాయి. కుడివైపున ఉన్న పెద్ద పక్షి ఎడమవైపున ఉన్న చిన్న పక్షికి ఆహారం ఇస్తుంది. అవును, ఈమె తల్లి పక్షి తన చిన్న పక్షి పిల్లకు తినిపిస్తుంది. మరియు వాటి పక్కనే మీరు తండ్రిని చూడవచ్చు. అవును, ఇది తండ్రి పక్షి. ఇది అన్నిటికంటే పెద్దదిగా కనిపిస్తుంది. మరియు ఇది పిల్ల పక్షిని చూస్తూనే ఉంది. పైకప్పు మీద దూకుతూ మరో చిన్న పక్షి కూడా ఉంది. ఇది ఒక చిహ్నం. ఇది దేనికి చిహ్నం? అవును, సీత త్వరలో గర్భవతి కాబోతుంది. రాముడు మరియు సీతకు పిల్లలు పుట్టబోతున్నారు. కాబట్టి ప్రతిదీ ఎలా ముగుస్తుందో మీరు చూడవచ్చు. చివరికి చెడు ఓడిపోయింది, మంచి విజయం సాధించింది. ఇప్పుడు ప్రపంచం సాధారణంగా పనిచేయగలదు. భూలోకవాసులందరూ ప్రశాంతంగా జీవించగలరు. రాముడు తన భార్య సీతను విజయవంతంగా కనిపెట్టి ఆమెతో తిరిగి కలుస్తాడు. రాముడు కూడా తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు మరియు అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. భారతదేశపు మొదటి ఇతిహాస రామాయణానికి ఇది చాలా గొప్ప ముగింపు. మరియు ఇండోనేషియాలోని బ్రహ్మాండ ఆలయంలో చెక్కబడిన రామాయణం దీనికి పూర్తిగా కొత్త రుచిని ఇచ్చింది. ఇది అన్య దేశ జంతువులతో చెక్కబడింది. పురాతన సాంకేతికతకు దాని స్వంత వివరణ, దాని స్వంత హాస్య సన్నివేశాలు మరియు దాని స్వంత నాటకీయ మలుపులతో చెక్కబడింది. నా అభిప్రాయం ప్రకారం బ్రహ్మాండ రామాయణం భారతదేశానికి వేల మైళ్ళ దూరంలో చెక్కబడింది. రామాయణం యొక్క అనేక ఇతర సంస్కరణలను అధిగమించింది మరియు సంతోషకరమైన ముగింపు అన్ని పోరాటాలను విలువైనదిగా చేస్తుంది. రాముడు, సీత సుఖ సంతోషాలతో జీవించారని వేరేగా చెప్పనవసరం లేదు. లేదా వారు చేశారా? వాల్మీకి రాసిన అసలు రామాయణం రాముడు మరియు సీత పట్టాభిషేకం యొక్క క్లైమాక్స్తో ముగుస్తుంది. కానీ బ్రహ్మాండ ఆలయంలో ఉన్న చెక్కడాలను చూడండి, అవి కొనసాగుతూనే ఉన్నాయి. బ్రహ్మాండ రామాయణం ముగియలేదు. నిజానికి కొన్ని మార్గాల్లో ఇది ఇప్పుడే ప్రారంభమైంది. పట్టాభిషేకం తర్వాత చాలా షాకింగ్ ట్విస్టులు మరియు మలుపులు ఉన్నాయి. కాబట్టి నేను వాటిని నెక్స్ట్ ఎపిసోడ్లో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.